మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈ ముచ్చట చెప్పాలంటే జర్రంత నవ్వు వస్తుంది, జర్రంత ఓకరు వస్తుంది. మరి ముచ్చట విన్నాక మీకు నవ్వు వస్తుందా ఓకరు వస్తుందా అనేది ఇక మీకు కామెంట్ రూపకంగా చెప్పే ప్రయత్నం అయితే చెయ్యి. తప్పేం చెప్తలేను. ఆంధ్రజ్యోతి పేపర్లో 12వ పేజీలో వచ్చింది. డౌట్ ఉంటే చూసుకునే ప్రయత్నం చేయి. ఆంధ్రజ్యోతి 12వ పేజీలో వచ్చింది. నిజమే చెప్తా, ఉన్న ముచ్చటే చెప్తా. పానం తీసిన శిల్పిశ్రేష్ఠ అట. శిల్పిశ్రేష్ఠ, దీని శిల్పిశ్రేష్ఠ కాదురా నాయన, తీటశ్రేష్ఠ అనాలే. తీట బుద్ధి అన్నట్టు ఇది. తీట ఏడికి పోతున్నాం అంటే పేటకు మనం పోతున్నాం అనే సామెత ఉంటుంది. ఇంకో గదే పని చేసిరు గదగాలు. కంపెనీలు అంటే పని చేసుకొని బతుకుర్రా అని కంపెనీలో పెట్టిస్తే పని పక్కకు పెట్టి మలద్వారంలో గాలి పైప్ పెట్టిండట దోస్తుగాడు. మలద్వారంలో గాలి పైప్ పెట్టిండట. గాలి పైప్ పెట్టంగానే పోరగాడు చచ్చిపోయాడు. ఎక్కడ జరిగింది ముచ్చట? రంగారెడ్డి జిల్లాలో ఒక పరిశ్రమలో జరిగిందంట. ఎలికట్టి అని ఒక గ్రామం ఉంటుందంట. ఆడ విజయనేహ అని ఒక కంపెనీ ఉంటుందంట. ఈ విజయనేహ కంపెనీలో ఓన్ పేరేమో పవన్, ఓన్ పేరేమో సాయి అంట. ఈ పవన్ అంటోనికి 22 సంవత్సరాలు. అయితే వీళ్ళు ఆ పరిశ్రమలో ఏం చేస్తారు? ఆ కంపెనీలో ఏదో ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తారంట. ప్యాకింగ్ సెక్షన్లో పనిచేస్తే ఆ ప్యాకింగ్ చేసేటప్పుడు ఎంతో కొంత గాలి పెడతారు కదా, ఆ గాలి పెట్టి ప్యాక్ చేస్తారంట. మరి సాయి గారికి పుట్టిందా ఆలోచన, ఈ పవన్ అంటోనికి పుట్టిందా ఆలోచన మనకు తెలియదు. ఊరికి ఎంతగానం కొడతావు ఈ ప్యాకెట్ల గాలి, ఒకసారి నువ్వు వంగబర్రా నీకు కడుపులో పెడతా గాలి అని చెప్పిండట. పెడతావురా అని ఆడినట. పెడతా అని ఈడాడట. సరే కానీ అని ఆడి చిన్నగా అంగిలా కూడా వీకిందట. అట బొక్కబర్ర పోయినట. ఈడు 2 సెకండ్లు వీకినట గాలి. మరి అది ఎంత హాస్పర్ల మోటారో పాడైపోను. అది 5 హాస్పర్ల మోటారో 10 హాస్పర్ల మోటారో ఆ పైపు కొనబోయిందట. ఈయన మలద్వారంలో పెట్టిందట. ఈయన మలద్వారంలో పెట్టంగానే 2 సెకండ్లు పెట్టంగానే ఆహాహా పాయ అంటనే ఉన్నట. కడుపు ఉబ్బుతూనే ఉందట. పాడైపోను. కడుపు ఉబ్బిందా ఏడికి ఏకంగా ఇంత లోతు లేచినట భూమికెళ్ళి. మరి ఎంత గాలి పోయి పాడైందో. ఏమంటే కొనపోయి దావకాన్ని లేచిరట. ఏమైందిరా అంటే గిట్ట సంగతి గిట్ల అయింది. గాలి పెట్టమంటే పెట్టిన నేను, ఆడు పెట్టమని నేను పెట్టినా అని ఇటు చెప్పినట. ఈ పవన్ అంటోడు 2 సెకండ్ల గాలికి కడుపు ఉబ్బి లోపల పేగులు మొత్తం కాయ పాయ అయిపోయి ఏడికాడికి ఉడికిపోయినాయట. ఉడికిపోయి దెబ్బకు జీవిడిచిండట. జీవిడిస్తే ఈ పవన్ అంటోడు అన్నవాడు అమనంట పోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్ట. సార్ నా తమ్మిని ఉత్తపుణ్యానికి మలద్వారంలో గాలిపై పెట్టి చంపిండి సార్ అని కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట. ఇక చూడు ఇలా కథ ఇదే. నవ్వుత కోసిన ముక్కు ఏడిచినా రాదంటారు కదా, గది ఇదే కావచ్చు. ప్రాణం తీసిన శిల్పిశ్రేష్ఠ, మలద్వారంలో గాలిపైపు పెట్టిన స్నేహితుడు, మృతి చెందిన యువకుడు. రంగారెడ్డి జిల్లాలో ఓ పరిశ్రమలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలికట్టె శివారులో గల విజయనేహ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇన్స్పెక్టర్ సీతారాం సారు మంగళవారం వెల్లడించారు. ఎలికట్టె శివారులోని విజయనేహ పరిశ్రమలో ఉత్తరప్రదేశ్కు చెందిన పవన్ 22 సంవత్సరాలు, సాయి అనే 2 స్నేహితులు ప్యాకింగ్ సెక్షన్లో పనిచేసేవారు. ఆదివారం సాయంత్రం పవన్ పనిచేస్తుండగా సాయి గాలిపైపు వెనకాల నుంచి అతడి మలద్వారంలో 2 సెకండ్ల పాటు ఉంచిందట. ఈ క్రమంలో గాలి పవన్ శరీరంలోకి వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పవన్ అన్న ఆడేవాడు అమనట్టుడు కేసు పెడితే దర్యాప్తు చేస్తున్నారట. ఏం చేస్తారు ఇప్పుడు పోలీసు వాళ్ళు? ఇప్పుడు కొనబోతే దీని లోపల వేస్తారేమో, దానే ఉంది. కానీ ఇటు సచ్చినోడు వస్తాడులా. ఈ నవ్వుత కోసిన ముక్కు ఏడ్చిన వీళ్ళు పని చేసుకొని బతుకుర్రా నాయన అంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చిరంట. ఈ ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అంత దూరంకి వెళ్ళి ఈడదా కట్టు చేతిలో పట్టుకుని వచ్చిన వాళ్ళు పని చేయాలి. ప్యాకింగ్లో పెట్టే గాలిని కొనబోయి ఈ మలద్వారంలో పెడితే ఉంటుందిలా? ఉంటుందా? 2 సెకండ్లు అంట. మరి అది ఇన్నాస్పర్ల మోటారో పాడైపోయిను. అది పెడితేనే కడుపంతా ఉబ్బిపోయినట్టు ఏడికాడికి మొత్తం పిగులు ఆయపాయ అయితే కొనబోయి దాకాలు వేస్తే బుత్త పుణ్యం తెచ్చిందట. ఈ కాలం గద్దగాలు చాలా మంది తీట చేతలు అయితే గీయ కావచ్చు. మరి ఏదైనా ఇన్స్టాలో గట్టి చూసేసి రాలేకపోతే ఏమైనా టిక్ టాక్ చేద్దామనుకురా, లేకపోతే ఏం చేద్దామనుకురా. కానీ ఉత్త పుణ్యానికి వచ్చి పొరగాడు 22 ఏళ్ళ పొరగాడు చచ్చిపోయినట్ట. గిసోటి తీట పనులు చేసే పొరగాళ్ళ వల్ల ఉంటే మానుకునే ఉపాయం చేయరి. విన్నరా? పానం అనేది ఒకసారి పోయినాక తిరిగి రాదు. మీ పరికాశం ఉంటే వేరే రకం చూపించుకోరు, కానీ ప్రాణాలతో చెలగాడం వాడే ఉపాయం అయితే చేయకూరి.